అందరికీ నమస్కారం. ఇప్పుడైన వార్త బ్రేకింగ్ న్యూస్. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం, పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా సెక్టార్ 5లో మంటలు చెలరేగాయి. వారణాసిలోని వివేకానంద సేవా సమితి టెంట్లో భోజనం వండుతుండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గ్యాస్ సిలిండర్లో పేలుళ్లు సంభవించడంతో టెంట్లను మంటలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున నల్లటి పొగ ఎగిసిపడుతోంది. 20 నుంచి 25కు పైగా టెంట్లు కాలి బూడిదైనట్లుగా చెప్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు 6 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. అయినా మంటలు అన్ని వైపులా విస్తరిస్తున్నందున పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిసర ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్రి బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ మధ్య ప్రాంతంలో మంటలు చెలరేగాయని అనధికారిక సమాచారం. సెక్టార్ 5లో చెలరేగిన మంటలు క్రమంగా సెక్టార్ 19, 20 కూడా వ్యాపించాయి. బలమైన గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమీపంలోని టెంట్లను కూడా చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం తర్వాత జాతర ప్రాంతం అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. పుకార్లను పట్టించుకోవద్దని భక్తులను విజ్ఞప్తి చేసింది. ప్రమాదం తీవ్రత, వాటిల్లిన నష్టంపై ఇంకా సమాచారం అయితే వెల్లడించలేదు. అసలు ప్రమాదం ఎలా సంభవించింది అని చూసినట్టయితే, భక్తులు బస చేసేందుకు జాతర ప్రాంతంలో గుడారాలు ఏర్పాట్లు అయితే చేశారు. టెంట్లో బస, భోజనానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఇందులో ఉంటూ ఉంటాయి. ఏదో ఒక టెంట్లో ఉంచిన సిలిండర్ పేలడంతో మంటలు చెరలేగినట్లయితే భావిస్తున్నారు. గుడారాలన్నీ ఒక వరుసలో ఏర్పాటు చేయడంతో ప్రమాదం తర్వాత మంటలు ఒకదాని తర్వాత మరొకదాన్ని చుట్టుముట్టాయి.